తెలుగు సినిమా చచ్చిపోతోంది. నిర్మాత ఖర్చు పెట్టిన డబ్బుల కోసం ఆర్తనాదాలు చేస్తున్నాడు. హీరోలు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే నిర్మాతలేమో పిచ్చి అభిమానులు ప్రేక్షకులను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఎంతలా అంటే డబ్బింగ్ సినిమాలను కూడా జనాల మీద బలవంతంగా రుద్దుతున్నారు. వార్ 2 సినిమా బాలీవుడ్ మూవీ. ఆష్రాజ్ ఫిల్మ్స్ వారు తీసిన సినిమా. దర్శకుడు అయాన్ కూడా బాలీవుడ్ కు చెందిన వ్యక్తే. వార్ అనేది ఓ ఫ్రాంచైజీలా నడుస్తోంది. RRR తో ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఈ మూవీలో హృతిక్ రోషన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ మూవీని హిందీలో తీశారు, తెలుగులోకి డబ్ చేశారు. కానీ ఎన్టీఆర్ హీరోగా ఉండడంతో నిర్మాత నాగవంశీ భారీ రేటు పెట్టి సినిమాను కొన్నారు. ఎంతలా అంటే 80 కోట్లు పెట్టి. ఇక ప్రచారంతో పాటు ఇతర ఖర్చులు కూడా కలిపితే మరో 10 కోట్లు. ఇప్పుడు ఆ 90 కోట్లు రాబట్టుకునేందుకు బలవంతంగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ను హైదరాబాద్ పిలిపించి మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అందులో ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే ఎంతో బాధ కలిగింది. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి. ఆ రోజున గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత. ఈసారి అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. ఎన్టీఆర్ ఇక్కడ కాలర్ ఎగరేశారు. మనం కూడా ఆయనకు దేశవ్యాప్తంగా పేరు రావాలంటే హిందీ కంటే ఎక్కువ ఓపెనింగ్స్ కొట్టాలి, భారీ వసూళ్లు రాబట్టాలి. ఆ బాధ్యత అంతా ఎన్టీఆర్ అభిమానులదే అని చెప్పాడు. ఎన్టీఆర్ అభిమానులను అడగడంలో తప్పు లేదు, కానీ దోపిడీకి తెగబడ్డాడు నాగవంశీ. వార్ 2 సినిమాకు ఏకంగా మల్టీప్లెక్స్ రేటు ₹400. ఇంత దారుణంగా ఫ్యాన్స్ ని దోచుకోవటం ఎందుకు? మీరు నిజంగా ఫ్యాన్స్ కి సినిమా చూపించాలనుకుంటే తక్కువ ధరకు చూపించవచ్చు కదా అని మనం అడగచ్చు. కానీ ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే ఈ మూవీలో తేడా వస్తే భారీగా నష్టపోతారు. ఎన్టీఆర్ ఉన్నంత మాత్రాన స్ట్రైట్ సినిమా కాదు. పైగా ట్రైలర్ లో హృతిక్ రోషన్ కే ఎక్కువ సీన్లు డైలాగులు ఉన్నాయి. ఎన్టీఆర్ అనవసరంగా ఈ మూవీ ఒప్పుకున్నారేమో అని ట్రైలర్ చూడగానే ఫ్యాన్స్ కూడా కాస్త అసంతృప్తి చెందారు. ఎందుకంటే తమ హీరో ఎవరికి తగ్గేలా ఉండకూడదనేది వారి అభిప్రాయం. నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఎనీవేస్, మరి మన తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల గురించి తెలిసిందే కదా. వారినే టార్గెట్ చేస్తూ మన నిర్మాతలు దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. అందుకే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడిపోతూ ఉన్నాయి. రేట్లు పెంచి ఆడియన్స్ ను దూరం చేసుకుంటున్నారు. ఇలానే పెంచుకుంటూ పోతే హీరోల పిచ్చి వెర్రి అభిమానులు కూడా దూరం అవుతారు. ఫ్యాన్స్ ఏమీ కోటీశ్వరులు కాదు, చదువుకునేవారు లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేవారు మాత్రమే. వారికి సినిమా అంటే ఇష్టం, తమ హీరో అంటే ఇంకా ఇష్టం. ఈ ఒక్క సినిమానే కాదు, అందరు హీరోల సినిమాలు చూస్తారు. నెలలో ఒక్క సినిమా కుటుంబంతో చూడాలంటే ఆ హీరో అభిమాని అప్పుల పాలు కావాల్సిందే. అందుకే ఓటీటీలు పెరుగుతున్నాయి. ఇక కూలీ సినిమా కూడా 45 కోట్ల కొన్నారు నిర్మాతలు ఏషియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు. ముగ్గురు కూడా రిస్కులు లేకుండా, లాభం రాకున్నా కూడా నష్టాలు లేకుంటే చాలని కొన్నారు. పైగా థియేటర్స్ కూడా అన్ని వాళ్లవే. కానీ ఈ వార్ 2 కూలీ సినిమాలకు ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకుని భారీగా రేట్లు పెంచారు. ఎంతలా అంటే రజనీకాంత్ కు భారీగా ఫాలోయింగ్ ఉన్న చెన్నైలో అత్యధిక టికెట్ ధర ₹186 మాత్రమే. అదే మనకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ₹450 టికెట్ పెట్టారు. అదేమంటే నాగార్జున ఉన్నాడని చెబుతున్నారు. అందులో నాగార్జున విలన్. నిజం చెప్పాలంటే నాగార్జునకి అప్పుడున్న ఫ్యాన్స్ క్రేజ్ ఇప్పుడు లేదు. ఆయన కోసం థియేటర్కి వచ్చి చూసేవారు చాలా తక్కువగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు తనకు నచ్చిన పాత్రలను చేస్తూ నాగార్జున ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆయన పేరు చెప్పి టికెట్లు పెంచడం అంటే తెలుగు ప్రేక్షకుడిని మోసం చేయడమే. ఎంతకంటే దోపిడీ మరోటి ఉండదు. మరి ఈ సినిమాలు హిట్ అవుతాయా అంటే ఏమో తెలియదు, ఉంటాయో పోతాయో తెలియదు. కానీ ముందే దోచేసుకుంటే సరిపోతుంది. సినిమా పిచ్చిని క్యాష్ చేసుకుందామని బహిరంగంగా దోపిడీ మొదలు పెట్టారు నిర్మాతలు. ఎందుకంటే వారి భయం వారిది. ఇటొచ్చి నష్టపోయేది ప్రేక్షకుడు, కానీ చచ్చిపోయేది సినిమా అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. తెలుగు సినిమా హీరోలు నేలకు రావాలి, అప్పుడే నిర్మాతలు బాగుంటారు. కానీ ఆ హీరోలను పల్లెత్తి మాట అనే ధైర్యం ఈ ప్రొడ్యూసర్స్ కి ఉండదు. ఓ నిర్మాత ఈ మధ్య అసలు విషయం చెప్పారు. ఇక్కడ అన్నింటి ధరలు ఎక్కువే. మలయాళంలో ₹1,00,00,000 తీసే సినిమాకు ఇక్కడ కనీసం 5 నుంచి 10 కోట్ల ఖర్చు అవుతుందన్నాడు ఆ నిర్మాత. అది నిజం. ఎందుకంటే హీరోలకు అనవసరంగా భారీ పారితోషికాలు ఇస్తున్నారు. అదేమంటే ఆయనకు మార్కెట్ ఉందంటారు. నిజమే, కానీ ఫెయిల్ అయితే ఏ మార్కెట్ కూడా డబ్బులు తీసుకురాదు. అందుకే ఎన్టీఆర్ ఉన్న
ఉన్నా సరే మీరే ₹4 ఖర్చు చేసి నా సినిమా టికెట్ కొనాలి, ఇదే మీరు ఎన్టీఆర్కి ఇచ్చే గౌరవం అని అడుక్కుంటున్నాడు నిర్మాత. అంతెందుకు, మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు పరిస్థితి కూడా దారుణం. ఏకంగా ఓ మంత్రి అయితే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు కొనిపించేలా చూడాలని జనసేన కార్యకర్తలకు సూచించాడు. మరి జనసేన కార్యకర్తలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళంతా పేదలే కదా. మరి ఎందుకు ఈ దోపిడీ అంటే మాత్రం ఇల్లుండగానే దీపం చక్కదిద్దుకోవాలనేది. వాస్తవానికి హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టి విడుదలైనప్పటి నుంచి కూడా నిర్మాత ఏఎం రత్నానికి నిద్ర పట్టలేదు. ఆ మూవీని ఎవరూ కొనలేదు. చివరికి పవన్ కళ్యాణ్ ఎంట్రీతో విడుదలైంది. కానీ చివరికి నష్టాలే మిగిలాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలు తీసే సంస్థలు 3 ఉన్నాయి. వాటిలో గేమ్ చేంజర్ దెబ్బకు దిల్ రాజు దివాళా తీశాడు. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు కూలీ లాంటి సినిమాలను ఇతర స్నేహితులతో కలిసి కొంటున్నాడు. ఇక మైత్రి మూవీస్ పర్వాలేదు, లాభాల బాటలోనే ఉంది. కానీ ఒక్క సినిమా చాలు మునగడానికి. ఇక సురేష్ బాబు అయితే హీరోల అతి చూసి సినిమాలు నిర్మించడమే మానేశారు. ఇక ఏషియన్ సునీల్ జాక్ లాంటి సినిమాలతో దెబ్బతిన్నారు. కానీ కుబేరా కాస్త నిలబెట్టింది. లాభాలు రాకున్నా కూడా నష్టాలు మాత్రం రాలేదు. తెలుగులో పెద్ద నిర్మాత లేడు. ఈ విషయం హీరోలకు అర్థం కావడం లేదు. కానీ కోట్లలో రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. వారి సినిమా హిట్ అయితే లాభాలు వస్తాయి, ఫెయిల్ అయితే మాత్రం రూపాయి కూడా రాదు. ఏ స్టార్డమ్ ఇక్కడ నిలబెట్టదు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీస్ కూడా దారుణంగా డిజాస్టర్స్ అయ్యాయి. నిర్మాతలు చచ్చిపోవడానికి కారణం హీరోలు, సినిమా చచ్చిపోవడానికి కారణం హీరోల ఆశ. వారి కారణంగా నిర్మాతలు ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను మా సినిమా చూడమని అడుక్కుంటూ ఉన్నారు. థియేటర్కు రాగానే దోచేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా కార్మికుల వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించి వారికి కొంత ఇవ్వచ్చు కదా అంటే మాత్రం ఇవ్వరు. నిజంగా దివంగత దర్శకుడు దాసన్ నారాయణరావు బ్రతుకుంటే మాత్రం సినిమాను బ్రతికించేవారు, ఎంతో కొంత ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు కార్మికులు సినిమా షూటింగులు ఆపేస్తే దారికి తెచ్చే వాళ్లే లేరు. చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు యూనియన్లు కూడా కొత్త టాలెంట్ ను తొక్కేస్తున్నారు. ఎందుకంటే లక్షల కొద్ది ఎంట్రీ ఫీజు పెట్టేసి దోచుకుంటున్నారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. తాము చెప్పిన వాళ్ళనే తీసుకోవాలని బ్లాక్మెయిల్ చేస్తూ నష్టం చేస్తున్నారని చిన్న నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు కూడా హీరోలను ఏమీ అనడం లేదు, కానీ కార్మికులనే విమర్శిస్తున్నారు. వారిలో కొంతమంది ఆర్థికంగా దోచేసుకుంటున్నారు, కానీ వేలాది మంది మాత్రం తక్కువ వేతనానికే పనిచేస్తున్నారనేది వాస్తవం. హైదరాబాద్ లాంటి సిటీలో కుటుంబంతో బ్రతకాలంటే చాలా కష్టం. కాబట్టి వారికి నచ్చజెప్పి పనిచేసేలా పని చేయాలి, కానీ బ్లాక్మెయిల్ చేయడం అనేది తప్పు. కార్మికులనే వారిలో చాలా మంది పేదలే. యూనియన్ నాయకులను చూసి వారిని దూరం చేసుకోవద్దు. ఇన్నేళ్లు సినిమా పరిశ్రమను నడిపింది వారే. అయితే ఏ రాష్ట్రంలో లేని కండిషన్లు టాలీవుడ్లోనే ఉన్నాయనేది చిన్న నిర్మాతల ఆవేదన. వాటిని కూడా తొలగించాలి. ఎందుకంటే చిన్న నిర్మాతలే ఎక్కువ సినిమాలు తీస్తారు, ఎప్పుడూ పని కల్పిస్తారు. అందరికీ ఒకటే రేటు కాకుండా చిన్న సినిమాలను బ్రతికించాలి. అందుకు యూనియన్లు కూడా అంగీకరించాలి. అత్యవసర సమయాల్లో కూడా తమ యూనియన్ వ్యక్తినే తీసుకోవాలని బెదిరించడం కూడా తగదు. ఎందుకంటే చిన్న నిర్మాతకు 1 గంట అదనంగా సమయం వృధా అయినా నష్టపోతాడు. ఆ సినిమాలు థియేటర్ వరకు వెళతాయో వెళ్ళవో కూడా తెలియదు. అలాంటి ప్రొడ్యూసర్ను యూనియన్లు తమ పిచ్చి నిబంధనలతో చంపొద్దు. అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలి. కానీ నిర్మాతలు ఇలా రేట్లు పెంచి సినిమాను చంపేస్తే నష్టపోయేది పరిశ్రమే. ఎందుకంటే 150 పెడితే మేము ₹2000 ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, రేటు పెంచితే తప్పేంటని ఇదే నాగవంశీ అన్నారు. ఇప్పుడేమో మా సినిమాకి రండని అడుక్కుంటూ ఉన్నారు. మరి నీ హీరో స్టార్డమ్ పనిచేయదా? ఇది ఎన్టీఆర్కే కాదు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సహా అందరికీ వర్తిస్తోంది. సినిమా బాగోలేకుంటే ఎవ్వరూ కాపాడలేరు. ఇక సినిమాను రేట్లు పెంచి చంపితే ఎవరూ బాగు చేయలేరు. ఫోన్లోనే గంట సేపు స్క్రోల్ చేస్తే ఏ కూలీ వార్ 2 కూడా పోటీ లేని ఎంటర్టైన్మెంట్ రీల్స్ లో ఉంటుంది. ఇక ఓటీటీలు ఉండనే ఉన్నాయి. ఇప్పటికే డ్రామాలను తెగ చూసేస్తున్నారు. నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్, సోనీలలో అద్భుతమైన సిరీస్లు ఉన్నాయి. ఇంగ్లీష్ ఏమీ నేటి యువతకి కొత్త కాదు. ఇక తెలుగులో డబ్ కూడా అవుతున్నాయి. అందరూ కూడా అన్ని లాంగ్వేజెస్ చూస్తున్నారు. కాబట్టి తెలుగు సినిమాని చంపొద్దు. ఎందుకంటే తెలుగు సినిమా ప్రేక్షకుడి లాంటి వ్యక్తి ఎక్కడా లేడు. అందుకే లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ వారిని ప్రేక్షక దేవుళ్ళన్నారు. మీరేమో దేవుళ్లను మోసం చేస్తున్నారు. ఇప్పటికే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. ఇలానే చేస్తే మల్టీప్లెక్స్లలో కూడా క్రికెట్ మ్యాచ్లు లేదంటే పార్టీలకు అద్దెకిచ్చి సినిమాలు వేసుకునే పరిస్థితి వస్తోంది. సినిమా బ్రతకాలంటే ముందు హీరోలు దిగి రావాలి, కానీ వాళ్ళు దిగి రారు. ఎప్పటికే పెద్ద స్టార్లు అనుకుని గాల్లో తిరుగుతున్న వారికి సినిమాలు లేవు, నిర్మాతలు దొరకడం లేదు. దొరికినా అంత ఇవ్వలేమని చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి తెలుగు సినిమాని బ్రతికించండి. దీనిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. పిలవడం జరిగింది. వారు క్లారిటీగా మాకు చెప్పడం జరిగింది. వారు ఒక పర్సంటేజ్ మాకు చెప్పారు. మేము దాన్ని ఒప్పుకోలేదు. మళ్ళీ తర్వాత మేము అందరితో
మా నాయకులతో అందరితో మాట్లాడి మేము ఒక పర్సంటేజ్ చెప్పడం జరిగింది వారికి. వారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి 3 గంటలకు మాట్లాడి మాకు రేపు ఉదయం 12 గంటలకు మళ్ళీ మీటింగ్ పెట్టారు. రేపు ఫైనల్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఏది ఏమైనా సంపూర్ణంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ ఏదైనా ఒక కుటుంబంలాగా భావిస్తున్నాం. ఏదైనా సరే మా కార్మికులకు వేతనాలు పెంచాలనేది మా యొక్క ఏకైక డిమాండ్. ఎందుకంటే మేము కష్టాన్ని అడుగుతున్నాం తప్ప మేము అని చెప్పారు, ఒప్పిస్తా అని చెప్పారు. ఏదేమైనా సాయంత్రం 5 గంటల లోపు కానీ లేదా రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ రమ్మని చెప్పారు. ఏదేమైనా రేపటితో ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న సందిగ్ధత తొలగిపోతుందని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ని 3 గంటలకు రమ్మన్నారు, వాళ్ళు 5 వస్తా అన్నారు. వస్తే ఈ రోజే అయిపోతుంది. చిరంజీవి గారిని కలవడానికి అది కూడా చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తామని చెప్పారట వారే, సారే చెప్పారు. చిరంజీవి గారిని కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ అయిపోతే ఓకే అన్నారు. లేదంటే ఒకవేళ అక్కడైనా సరే చిరంజీవి గారి సమక్షంలో లేకపోతే ఛాంబర్ సమక్షంలో ఏమైనా పిలిచి మిమ్మల్ని అక్కడ పిలిచి మాట్లాడుకుంటే మేము అక్కడైనా పరిష్కరించుకోండి. లేదంటే రేపు ఉదయం 11 గంటలకు మళ్ళీ వాళ్ళు కానీ మిమ్మల్ని అఫీషియల్గా పిలుస్తున్నామని చెప్పారు. అంటే 30% కాకపోతే ఇంకా వేరే పర్సెంటేజ్ చెప్పాము. కానీ దానికి వారు 30%ని కొంచెం భాగాలుగా విభజిస్తాము ఓకేనా అన్నారు. సరే అది ఎట్లా అనేది మేము వారికి చెప్పాము. అది వారితో కూడా మాట్లాడాక చెప్తా అన్నారు. మళ్ళీ అది ఇప్పుడు ముందే రివ్యూ కాదు, వారు కూడా ఒప్పుకోవాలి. కాబట్టి అది ఒప్పుకుంటే కనుక మళ్ళీ మాకు చెప్తున్నారు. ఒప్పుకుంటే కనుక మేము కూడా ఒప్పుకున్నట్టే లెక్క. కాబట్టి దాని ప్రకారం మేము ముందుకెళ్ళాం. ఏం చెప్పారు అనేది ఏమైనా చెప్పగలరా? ఇప్పుడేం చెప్పలేము. మేము పని గంటలు మాకున్న కండిషన్లు అవన్నీ కండిషన్స్ ఏవైతే పెట్టారో ప్రొడ్యూసర్స్ కానీ మా సైడ్ నుంచి ఉన్న కండిషన్లు కానీ అవన్నీ కూడా తర్వాత ముందు వేజెస్ అనేది ఒక నిర్మాణం అయిపోయిన తర్వాత అటు సైడ్ ఒక కమిటీ ఇటు సైడ్ ఒక కమిటీ వేస్తా అన్నారు. ఇది వేరే ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్పులు కానీ ఏదైనా ఉంటే కనుక తర్వాత వారి సైడ్ ఒక 6గురిని, నిర్మాతల మండలి నుంచి ఒక 6గురిని, ఛాంబర్ నుంచి ఒక 6గురిని, మా ప్రొడ్యూసర్ మా ఫెడరేషన్ నుంచి ఒక 6గురిని కమిటీ చేసి తదుపరి పాయింట్లోకి వెళ్దాం. ముందైతే వేతనాలు అనేది ఫైనల్ చేస్తామని చెప్పారు. ఏదేమైనా అంతిమంగా ఈరోజు సాయంత్రం చిరంజీవి గారి ద్వారా అయినా లేదా ఇక్కడ లేబర్ కమిషనర్ గారి ద్వారా అయినా రేపటికల్లా అయిపోతుందని భావిస్తాం. మా వర్కర్స్ అంటే వారు కూడా ఒక ఇంట్లో చిన్న గొడవలు ఉంటాయి, వారు ఆవేశంగా ఇచ్చారని భావిస్తాం. ఏదైనా మేము సినిమా ఇండస్ట్రీకి పనిచేసేది మన 24 కార్మిక సంఘాలే, ఈ సంఘాలతో పనిచేస్తారని భావిస్తున్నాం. సరే వాళ్ళు ఎందుకు ఇచ్చారో ఏంటనేది వారిని అడగాలి, మాకైతే తెలియదు.